కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది తెలుగు నూతన సంవత్సర మహాసభను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా జ్యోతి ప్రజ్వలన చేసి ఆవిష్కరించారు. ముందుగా సభకు హాజరైన భక్తులకు ఉగాది పచ్చడిను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఉమర్ అలీ షా స్వామి మాట్లాడుతూ, తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటూ సమాజంలో మానవత్వపు విలువలతో నడుచుకుంటూ గురుతత్వాన్ని ఆచరిస్తూ సుఖం, సంతోషం, తృప్తి, మనసుకు శాంతిని పొందాలని అనుగ్రహ భాషణ చేశారు. సమస్యలు, కష్టాలను అధిగమించాలంటే ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానం అనే ఔషధం ద్వారా మనోశక్తి, మనోధైర్యం పెంపొందించుకుని భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, శ్రీమతి కె స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మతాతీత ఆధునిక మానవతా దేవాలయం అంటే మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అంచేత మనలో మానవత్వాన్ని వృద్ధిపరిచేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము, సామాజిక సేవానేత్రము. అది మన మానవత్వము. ఆ మానవత్వం మన మతము. ఆ మానవత్వంలోనే ఈశ్వరత్వము అంటే భగవతత్వము నిండి ఉన్నది. కాబట్టి ఈ భగవతత్వము అన్ని మత ధర్మాల్లో కూడా మానవత్వ రూపంగా దర్శింపవచ్చు. ఖురాన్, బైబిలు, భగవద్గీత, రామాయణము, ఆది గ్రంథం ఇత్యాది పవిత్రమైనటువంటి గ్రంథాలు అన్నిటిలో కూడా చెప్పబడినటువంటి విషయం మానవత్వము. కాబట్టి మానవత్వం అనేటువంటి మతం ఎక్కడైతే ఆయా గ్రంథాల్లో చెప్పబడిందో అది పవిత్రమైనటువంటి గ్రంథాలుగా ప్రకటింపబడ్డాయి. ఆ విధంగా ఈ మానవత్వపు విలువలు మనం సమాజంలో ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినట్లయితే మానవ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి మానవ కళ్యాణాన్ని సృష్టించుకోవచ్చు. ఆ మానవ కళ్యాణం మానవ వికాసం వైపు ప్రయాణం సాగిస్తుంది. మానవ వికాసం చేత మానవులందరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి శాంతి, తృప్తి, సృహద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం సమకూర్చుకొని మనం మానవ సమాజంలో మానవ ఉత్తమమైనటువంటి మేధాశక్తితో మనుగడ సాగించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. మరి అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన మానసిక వ్యవస్థలో ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఎన్నో అద్భుతాలు సమాజంలోనూ కుటుంబంలోనూ కూడా ఏర్పడతాయి. కానీ మన యొక్క భావన ఏ విధంగా మారిపోయింది ఈనాటి సమాజంలో అన్నప్పుడు స్వార్థం, అసూయ, ద్వేషం, విభజన, విభేదాలు, మతమౌఢ్యం, మతతత్వాల రూపంలో, ప్రాంతీయ తత్వాల రూపంలో, రాజకీయ తత్వాల రూపంలో, భాషా తత్వాల రూపంలో మన మానసిక వ్యవస్థ పరిణామం చెంది మన కలుషితమైనటువంటి మానసిక పరిణామంలో మనం ప్రయాణం సాగిస్తూ మన జీవిత ఆశయాలు పొందలేక మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసుకుంటూ తీవ్ర సంక్షోభాల వైపు మనం ప్రయాణం సాగిస్తూ మన మానసిక వ్యవస్థలో మనం మానసిక వినాశనం వైపే ప్రయాణం సాగిస్తున్నాం తప్ప వికాసం వైపు మనం అడుగులు వేయలేకపోతున్నాం. కారణం మన యొక్క మానసిక కాలుష్యము. ఆ కాలుష్యం ఏ రూపాలుగా ఉంది? మనకు మతతత్వాల రూపంలో, మత విభజన రూపంలో, మత విభేదాల రూపంలో ఏర్పరచుకుని ఒకరినొకరు హింసింపబడి, ద్వేషింపబడుతూ, విభేదించుకుంటూ రక్తపాతాన్ని, హింసాత్మక వాతావరణాన్ని సృష్టించుకుంటూ తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పరచుకుంటూ భగవంతుడు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి ఈ జన్మను మనం నష్టపరుచుకుంటున్నాం.